అలిపిరి మెట్లు ఎక్కుతుంటే ఈ జంతువుని ఇంత దగ్గరగా చూస్తానని అస్సలు అనుకోలేదు. ఇంక ఇది తిరుమల వీడియోలో పార్ట్ 2 మామ. ఇంకా అక్కడి నుంచి అలిపిరి మెట్ల కాడికి వచ్చేసి పసుపు కుంకుమ అయితే కలుపుకున్నాము. గల ఒక్కొక్కరైతే టెంకాయ అయితే కొట్టుకొని దండం అయితే పెట్టుకుంటున్నాము. గల అందరం దండం పెట్టుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అక్కడి నుంచి చిన్నగా మెట్లు ఎక్కుతూ ఉంటే ఇక్కడ మోకాలు పెట్టి దండం పెట్టుకుంటే మోకాలు నొప్పులు అయితే తగ్గుతాయంట మామ. ఇంకా మా పిన్ని వచ్చేసి మెట్లకి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటూ అయితే వెళ్తుంది. గల వెళ్లేదారిలో జింకలు అయితే కానిచ్చాయి మామ. ఆ జింకలు చూస్తూ అయితే ఉన్నాను నేను. ఇంకా మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మా వాళ్ళు అయితే 500 మెట్లకైతే అలసిపోయారు. మనంగానే ఒక అంగడి కాడ ఆపుకొని ఒక సోడా అయితే చెప్పేసి తాగుతున్నాను మామ. తాగేసి మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అలా అందరం ఎక్కుతుంటే మా మామ చూడని ఏమంటున్నాడు, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇంకా సగం దూరం ఎక్కినాక మళ్ళీ మజ్జిగ అయితే తీసుకొని తాగుతున్నాను మామ. నేనైతే మజ్జిగ తాగినాక చాలా దగ్గరికి అయితే వచ్చింది మామ ఈ జంతువు అయితే. ఈ జంతువు పేరు మీకు గాని తెలిసింటే కామెంట్ చేసేయండి. నేను దాని దగ్గరికి వెళ్తే అది నా దగ్గరికి అస్సలు రాలేదు మామ. ఎంత పిలిచినా అయితే రాలేదు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఆంజనేయ స్వామి కాడికి అయితే వెళ్ళేసి దండం అయితే పెట్టుకొని మళ్ళీ వెళ్తుంటే ఇంకొకటి అయితే కానొచ్చింది. దీని దగ్గరికి అయితే వెళ్లి దీన్ని అయితే పిలిచాను. ఇదైతే నా కాడికి చాలా బాగా వచ్చింది. ఇంక వెళ్లేదారిలో బొరుగులే కానిచ్చింటే తీసుకొని తినేసి కొండపైకి అయితే వచ్చేసాం.